వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. మ్యూచువల్ ఫండ్స్లో అసలు రిస్క్ ఉంటుందా, ఉంటే ఎంతవరకు ఉంటుంది, దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫినాన్షియల్ ఎక్స్పర్ట్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో నిజంగా రిస్క్ ఉంటుందా, ఉంటే ఎంతవరకు రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. డెఫినెట్గా రిస్క్ అనేది ఉంటుంది. ఇది మనమే కాదు, దాదాపు ప్రపంచం కూడా కూస్తుంది ఈరోజు. కానీ ఆ రియల్ రిస్క్ ఏంటో నేను చెప్తాను. ఈరోజు ఒక 3 పాయింట్స్ బాగా అబ్జర్వ్ చేయాలి. మార్కెట్లో ఉండే రిస్క్ అంటే ఒక 3 రకాల రిస్క్లు ఉంటాయి. ఒకటి, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే లిక్విడిటీ. మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు విత్డ్రా కొట్టినా విత్డ్రా అయిపోతుంది. ఇది పెద్ద రిస్క్. అంటే మీరు మార్కెట్ పడితే మీకు 20% డౌన్ అవ్వచ్చు, కానీ మీరు విత్డ్రా చేస్తే 100% విత్డ్రా చేస్తున్నారు. నంబర్ 1. దీనివల్లనే మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా వెల్త్ని బిల్డ్ చేయట్లేదు. అదే మీరు దీని బదులుగా గోల్డ్ కొన్నా, స్థలాలు కొన్నా, అక్కడ మీరు విత్డ్రాల్ చేసే ఆప్షన్ తక్కువ కాబట్టి అక్కడ మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. నంబర్ 1 రిస్క్ అనేది బయట మార్కెట్ కంటే మన లిక్విడిటీ రిస్క్ అనేది పెద్ద రిస్క్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి కొంచెం. సెకండ్ది ఏంటంటే, మీకు మార్కెట్లో ఏ వస్తువు తీసుకున్నా ఇమీడియట్గా సోషల్ స్టేటస్ అనేది చూపించుకోవడానికి ఉంటుంది. అవును. మీరు ఒక మంచి ఇల్లు కొన్నారనుకోండి, హైదరాబాద్లో, బెంగళూరులో, ఎక్కడో మీ దగ్గర, ఇమీడియట్గా మీరు దాన్ని ఇన్విటేషన్ క్రియేట్ చేసి ఒక 100 మంది 200 మందికి పిలిచి నేను ఇల్లు కొన్నానని చెప్పుకుంటే ఆ వచ్చే సంతోషం, ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఊర్లో కొంత అమౌంట్ కూడబెట్టి లోన్లు తీసుకొని చిట్టీలు వేసి ఒక స్థలం కొంటే మీరు పడే కష్టం ఏమో, కానీ ఆ రిజిస్ట్రేషన్ తర్వాత మీ ఇంట్లో ఉండే రెస్పెక్ట్ కానీ, మీ సోషల్గా మీ ఫ్రెండ్స్లో ఉండే రెస్పెక్ట్ కానీ డెఫినెట్గా పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్ పెట్టడానికి నా సాలరీ ఇంతే ఉంది సార్, నా ఇన్కమ్ ఇంతే ఉంది అని క్యాల్కులేషన్ చేసుకునే వ్యక్తి ఇంకొక అసెట్ కొనడానికి, ఒక మంచి కారు కొనడానికి, ఒక మంచి ఇల్లు కొనడానికి, ఒక స్థలం కొనడానికి మాత్రం చాలా కష్టపడిపోతాడు. చాలా చాలా కష్టపడిపోతాడు. పర్సనల్ లోన్ తీస్తాడు, చిట్టీలు తీస్తున్నాడు, ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేస్తాడు. పెట్టి ఆ అసెట్ కొని ఇంకా నేను నా పిల్లలకు నాకు ఇచ్చుకుంటా అనే ఒక భ్రమలో బతుకుతాడు. రీసెంట్ ఒక కస్టమర్ది నేను ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. అరౌండ్ 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, కోవిడ్ ఆ టైంలోనే. అయితే ఆయన సాఫ్ట్వేర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏదో కంపెనీకి వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ మాకు రిలేటివ్ ద్వారా పరిచయం అనమాట. వాళ్ళు అన్నారు, ఇలా ఆయన ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం చేయడండి, ఎప్పుడు చేసినా ఆయనకి ఇండ్లు అంటే బాగా ఇష్టం, ఒకటి తర్వాత ఒకటి కొంటూనే ఉంటాడు, చిట్టీలు అవి వేస్తూ ఉంటాడు. ఒకసారి ఆయన కలిసాము. ఆయన కలిస్తే మనం డెఫినెట్గా అంత మంచి కంపెనీలో ఉన్నప్పుడు కొంచెం తగ్గి మాట్లాడే ప్రయత్నం చేసినాం మేము. అయితే ఆయన ఏం చేసిందంటే ఒక 4-5 చిట్స్ వేసేసి ఆ తర్వాత పర్సనల్ లోన్, ఆయనకు మంచి ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి పర్సనల్ లోన్ తీసేసుకొని ఒక 2 ఫ్లోర్లో బిల్డింగ్ కట్టాడు. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత దానికోసం రిజిస్ట్రేషన్ దానికి ఇంకా డబ్బులు సరిపోకపోతే ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళి మనకు బ్యాంకులో పెట్టేసి లోన్ తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఈయన కొంచెం బర్డెన్ అవుతుంది. అరౌండ్ 2 lakh రూపీస్ వరకు శాలరీ ఉండే అప్పట్లో ఆయనకి. కానీ 1,40,000-1,45,000 దాకా ఈఎంఐస్ ఉండే. స్టార్టింగ్లో ఏం ప్రాబ్లం అనిపించలేదు. యాక్చువల్గా మేము ఎప్పుడు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినా బలవంతంగా ఒక టర్మ్ ప్లాన్ ఇప్పించగలిగాము. అంతకు తప్ప ఇన్వెస్ట్మెంట్ అయితే మాతో కాలేదు. ఎందుకంటే ఆయన ఒక 10-20 ఎక్సెల్ షీట్లు రాసుకొని, ఆ బుక్ డైరీలు రాసుకొని, అసలు ఆయన లైఫ్ ఒక నెక్స్ట్ 20 years ఎలా ఉంటుందో మొత్తం ప్లానింగ్ చేసుకున్నాడు. అంత అద్భుతంగా ప్లాన్ చేశాడు. అయితే కొంచెం ఈఎంఐ బర్డెన్ అవుతా ఉంది రాను రాను, మాకు తెలుస్తుంది. బట్ ఆయన మేనేజ్ చేస్తున్నాడు, రొటేషన్ చేస్తున్నాడు, కార్డ్స్ రొటేషన్ చేస్తున్నాడు, అమౌంట్ దగ్గర వాళ్ళ దగ్గర అటు ఇటు రొటేషన్ చేస్తున్నాడు. ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇంకా రొటేషన్ కాదు, ఇన్కమ్ పెంచుకోవాలని ఏం చేశాడంటే తను మళ్ళీ సెకండ్ జాబ్కి అప్లై చేశాడు. అది ఆల్రెడీ నడుస్తుంది డే టైంలో, ఇంకో నైట్ టైంలో ఇంకో డ్యూటీ వెతికాడు. అది ఆల్ ఆఫ్ సడన్ ఏమైంది అని అంటే సడన్లీ మొదటి కంపెనీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది, జాబ్ అయింది. మేము బాగా కష్టపడంగా ఒక 5 లక్షల రూపాయలు ఆయన ఏదైతే ఇల్లు కట్టాడో అప్పుడు వీళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు కోసం అని చెప్పేసి నువ్వు మొత్తం అందులోనే ఇంట్లోకే పెట్టుకుంటున్నావు, ఇంకా వేరే వేరే చిట్టీలలో పెట్టుకుంటున్నావు అని తను లాగి తను ఒక ఫండ్లు వేసాము. ఆయనకి ఎంత నెగ్లెక్ట్ అంటే కనీసం ఆ యాప్ కూడా డౌన్లోడ్ చేయలేడు. అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ వద్దు, ఈక్విటీ అనేది పెద్ద గ్యాంబ్లింగ్ అని చెప్పేసి దాన్ని పట్టించుకోలే. ఎప్పుడైతే జాబ్ పోయిందో ఇంట్లో చెప్పలేడు తను. పెద్ద శాలరీ 2 lakh రూపీస్ పోయింది, చిన్న శాలరీ 35,000 37,000 ఏదో శాలరీ ఉంది. దీంతో నడిపిస్తున్నాడు. దగ్గరున్న కార్డ్స్ అవన్నీ వాడేశాడు. ఇప్పుడు ఏమైందనంటే
కొన్ని రోజులకు వైఫ్కి డౌట్ వచ్చింది, అసలు ఏంటి ఈయన నార్మల్గా ఉండట్లేదు, ఇప్పట్లో ఇంతకుముందు ఏమో ఎప్పుడు క్యాల్కులేషన్ చేసేవాడు, అసలు డైరీ చూస్తే భయపడుతున్నాడు. ఆమెకు తెలిసిపోయింది ఏదో జరిగి ఉంటుందని. బాగా లాగితే పాప స్కూల్ ఫీజు పెండింగ్ ఉంది, తెలిసిపోయింది ఇంకా ఈయనకి ఏం ఇన్కమ్ రావట్లేదని. అరౌండ్ 80,000-85,000 హోమ్ లోన్ ఉంది. బయట మళ్ళీ ఒక 40,000 నుంచి 30,000 తిప్పాలి, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఆయనకు ఒక 8 ఎకరాల ల్యాండ్ ఉంది, కానీ అది జాయింట్లో ఉంది, 3 మెంబర్స్, దాన్ని అమ్మలేరు. కొన్న ఇల్లు ఆయన ఆల్రెడీ షిఫ్ట్ అయ్యిండు, మహా అయితే రెంట్ పైన ఏదో 15,000 ఏమో వస్తున్నట్టుంది, 2 floors బిల్డింగ్ కాబట్టి 15,000-20,000 వస్తుంది. కింద ఇల్లు అమ్మేయలేడు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఊర్లోనే ఉన్నాడు, హైదరాబాద్ రాలేడు. మేము ఐడియా ఇద్దామని ట్రై చేసినాం యాక్చువల్గా, మీరు బయటకు రండి సార్, బయటకు వస్తే దాన్ని ఏమన్నా సెల్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. కానీ దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు ఆయన, ఎందుకంటే ఆల్రెడీ మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. లాస్ట్కి తనకు కాల్ చేసి చెప్పాను వాళ్ళ వైఫ్కి, మేడం మీరు ఆ రోజు పాప కోసం ఒక 5 lakhs డిపాజిట్ చేశారు, మేబీ దానిలో ఏమైనా హెల్ప్ అవుతుందో చూద్దామంటే, లేదంటే మీరు అది లాంగ్ టర్మ్ కోసం అని చెప్పేసి దాచిపెట్టాం కదా, మిగిలిన డబ్బు ఏం లేదు, ఇప్పుడు తీస్తే ఎలాగంటే, మేడం మీరు ఈరోజు కనుక దాన్ని టచ్ చేయకుంటే రేపు మీ ఆయనకి ఏ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, మనిషి పోతే ఆస్తులు మిగులుతాయి, మీరు డిసైడ్ చేసుకోండి. చెప్పిన తర్వాత తనకి రియలైజ్ చేసి వచ్చింది. మేము కోవిడ్ మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఆఫ్టర్ 3-4 months అలా 6 months పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయించాం. అప్పుడు మాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆ రోజు చేపిస్తే అది 5 lakhs బికమ్ 16.5 lakhs ఉంది వాల్యూ. ఆయనకు తెలియదు కూడా తెలిస్తే ఎప్పుడో లాగేసేవాడు. దాన్ని నేను చెప్పాను, మేడం మీరు 1 lakh విత్డ్రాల్ పెట్టేసుకోండి, ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు రానివ్వండి, 16 lakhs వరకు ఉంది కదా, 16 months. ఇప్పుడు సార్కి చెప్తాం 8 to 7 months లోపల మంచి జాబ్ మీరు తీసుకొని ప్రయత్నం చేయండి, ఆ లోపు ఈఎంఐస్ అన్ని మేము పే చేస్తామని చెప్పండి అని చెప్తే కూర్చోబెట్టి క్లియర్ చేస్తే, దాదాపు 6-7 కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తి మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కానీ 5 లక్షల రూపాయలు 5 lakh rupees ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేజ్లో ఆయన కాపాడగలిగింది. అందుకే మేము ఏం చెప్తామనంటే, ఇది సోషల్ స్టేటస్ కోసం చూపించుకోవడానికి ఉండదు, కానీ అత్యవసరం అయినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఆ అత్యవసరం అయినప్పుడు లిక్విడిటీ అనేది ఎంత 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 ఇంపార్టెంట్ అనేది మన లైఫ్లో మనకు అనుభవిస్తే కానీ తెలియదు. రియల్ రిస్క్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు రియల్ రిస్క్ అనేది రిటర్న్లో లేదు, స్టేటస్లో లేదు, మన దగ్గర ఉంటుంది రియల్ రిస్క్ అనేది. అయినా ఈక్విటీ పోర్ట్ఫోలియో ఒక 20-30% కనుక పెట్టుకున్నట్టుంటే అది వేరే లెవెల్లో ఉండేది. అసలు ఆయన లైఫే ఇంకోలా ఉండేది. సమ్వేర్ ఆయన 5 లక్షల రూపాయలు ఆయనను కాపాడింది అని అంటే, మీరు ఆ రోజు ఒక 50 లక్షలు కానీ పెట్టుంటే అవును అసలు ఆ స్టేజే రాకపోతుండే. సో ఈ మార్కెట్లో ఉండే స్టేటస్ ప్రెషర్ వల్ల మనం ఏదైతే అవి తీసుకుంటామో కాల్స్, అవి చాలా చాలా డేంజరస్ కాల్స్ అవుతాయి. దీని తర్వాత ఇక లాస్ట్ రిస్క్ మనం మాట్లాడుకుంటే ఏంటంటే, సింపుల్గా మార్కెట్ రిస్క్ అనేది ఉంటుంది. కానీ ఆ మార్కెట్ రిస్క్ ఎప్పుడు ఉంటుంది, మీరు ఇమీడియట్గా ఏదైనా విత్డ్రావల్స్ కానీ ఇమీడియట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చినప్పుడే మీకు ఆ రిస్క్ అనేది కనబడుతుంది. మీ గోల్ బేస్డ్ మీరు ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఎలాంటి రిస్క్ అనేది మీకు కనబడదు. ఓకే. సో ఈ విధంగా రిస్క్ అనేది మార్కెట్లో ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. బట్ మన బిహేవియర్ రిస్క్. లాస్ట్ ఇంకొక పాయింట్ చెప్దామన్నాను, మీకు ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 500 నుంచి ఎస్ఐపి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మీరు 1,500 స్టార్ట్ చేస్తారు, మీ ఇన్కమ్కి మీ ఖర్చులకు అది పొంతన లేకుండా ఉండడం వల్ల ఇక్కడ అన్నిటికంటే పెద్ద రిస్క్ ఏంటంటే, ఒక ల్యాండ్ పర్చేజ్ చేయాలంటే మీకు సర్టన్ 20 lakhs 30 lakhs లంసమ్ కావాలి, అక్కడ సీరియస్నెస్ వస్తుంది మీకు. కానీ ఇక్కడ సీరియస్నెస్ లేదు, 500,000 పెట్టి ఊరుకుంటారు. ఈ 3 చాలా పెద్ద రిస్క్లు తప్ప మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. ఉన్నా కూడా నామినల్గా వస్తుంది, వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.